మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ తో 2.5 గంటల పాటు జరిగిన చర్చలు ఫలించలేదు. ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వట్లేదని సమాచారం. డిమాండ్లపై స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, సుమా, మున్సిపల్ కార్మికులు గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మెని గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. దాదాపు 2.5 గంటల పాటు సెక్రటేరియట్ లో మంత్రి ఆదిమూలపు సురేష్ దగ్గర చర్చలు జరిగాయి. కానీ చర్చలు ఫలవంతం కాలేదు, అసంపూర్తిగా మిగిలే. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు తేల్చి చెప్పారు. మన దగ్గర మంత్రి దగ్గర జరిగిన చర్చలేంటి, ప్రధానమైన డిమాండ్లేంటి, మంత్రి దగ్గర ఏ విధమైనటువంటి స్పందన వచ్చింది వివరించడానికి మన దగ్గర మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు ఉమామహేశ్వరరావు గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏం జరిగింది మంత్రి గారి దగ్గర? మంత్రి గారు ఈరోజు 2.5 గంటల పాటు మాతో చర్చలు జరిపారు. సమ్మెలో ఉన్న సంఘాలతో సిఐటియు, ఏఐసిటియు అనే సంఘాల నాయకులను పాల్గొన్నాం. మేము 13 డిమాండ్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చాం. అందులో ప్రధానంగా గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పర్మనెంటు, సమాన పనికి సమాన జీతం, అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఇద్దరూ ఒకటే అని చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలతో పాటు ఇంజనీరింగ్ కార్మికులకు జరుగుతున్న శ్రమ దోపిడీ ఏదైతే ఉందో దాన్ని స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు, అట్లాగే పబ్లిక్ హెల్త్ పరిధిలోకి వచ్చే చెత్త తరలించే డ్రైవర్లు, మలేరియా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కుల్లో పనిచేసే కార్మికులకి హెల్త్ అలవెన్స్, జీవో ఆర్టీ నంబర్ 30 గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చారు. ఆ జీవోలో లేబర్ డిపార్ట్మెంట్ సిఫారసులు కాకుండా వాటర్ సెక్షన్ వాళ్ళకి, వర్క్ ఇన్స్పెక్టర్లకి, చైన్ దళానికి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు, డ్రైవర్లు, ఇటువంటి 8 కేటగిరీలకి ఆ జీవోలు అన్యాయం చేస్తూ జీతాలతో కోత పెట్టారు. దాన్ని సరిదిద్దమని అప్పటి నుంచి ఇప్పటిదాకా అడుగుతున్నాం. మంత్రి గారి దగ్గరికి 13 హామీల్లో ఎన్నిటికీ సానుకూల స్పందన వచ్చింది, ఎన్నిటికీ పెండింగ్ లో పెట్టారు? ప్రస్తుతం 3 హామీల మీద స్పష్టత ఇచ్చారు. అవి కూడా స్పష్టత అంటే జీవోలు వస్తే పూర్తిగా స్పష్టత వచ్చినట్టు. కాబట్టి గతంలో కూడా ఇట్లాగే హామీలు ఇచ్చారు. దాన్ని కూడా వారికి గుర్తు చేశాం మంత్రి గారికి. వీటి మీద గతంలో కూడా చర్చ జరిగింది, మేము పరిష్కరిస్తామని చెప్పారు. అయినా కాలయాపన జరుగుతూ వచ్చింది, 3.5 ఏళ్లు గడిచింది. ఇప్పుడైనా వాటిని పరిష్కారం చేయమన్నాం. అందులో పబ్లిక్ హెల్త్ పరిధిలోకి వచ్చే వాళ్ళకి హెల్త్ అలవెన్స్, జీవో నంబర్ 30ని సవరించి ఎవరికైతే అన్యాయం జరిగిందో దాన్ని సరిదిద్దామని, విలీన గ్రామాలకు సంబంధించి మున్సిపల్ కార్మికుల జీతాలు ఇప్పిస్తామని చెప్పే పాత్రలో చెప్పారు. ఈ 3 డిమాండ్లు పరిష్కారానికి వచ్చాయి. కానీ మేము ఇంకా ప్రధానమైన డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలనే ఈ 2 ప్రధానమైన డిమాండ్లకి మంత్రి నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? మేము సానుకూలంగానే ఉన్నానని చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఆ రకంగా లేదు ప్రభుత్వం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేసే ఉద్దేశంతో లేదు కాబట్టి ఆప్కాస్ట్ ఇచ్చారు. ఈ ఆప్కాస్లు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉన్న కింద లెక్కే. మేము చెప్పాం, ఆప్కాస్లో మీరు ఉద్యోగులుగా నమోదు చేశారు, మమ్మల్ని ఉద్యోగులుగా నమోదు చేశారు కాబట్టి ఉద్యోగులకు ఉండే ప్రయోజనాలు అని ఇవ్వండి. లేదు, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పర్మనెంట్, సమాన పని సమాన వేతనం, ఈ 2 తేల్చి అమలు చేయమని చెప్పాం. మంత్రి గారు ఏమన్నారంటే సమాన పని సమాన వేతనం బేసిక్ ఎట్ అన్నారు. మేము అడుగుతున్నాం, ఎప్పటి నుంచో 26,000 ఇవ్వమంటున్నాం. 26,000 ప్రాతిపదిక ఏంటి అని అంటే, ఒకవేళ 26,000 ప్రాతిపదిక లేదు అని అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినటువంటి విధానం ఉంది, 8వ PRC. ఇప్పుడు ఈ సమ్మె మీరు 3 రోజులుగా సమ్మె చేస్తారు. ఈ చర్చలు విఫలమైనవి అనుకోవచ్చా, సఫలమైనవి అనుకోవచ్చా? అంటే మంత్రి గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు, మీరు ఈ సమ్మెని కాల్ ఆఫ్ చేయమని. అయ్యా, మీరు ఇచ్చినటువంటి హామీల్లో మాకు స్పష్టత రాలేదు. ప్రధానమైన డిమాండ్ అట్లాగే పెండింగ్ ఉంది. 4.5 ఏళ్లుగా మేము ఓపిక పట్టాం. కార్మికులు ఈ రకమైనటువంటి హామీలతో సమ్మె విరమించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మేము మా అభిప్రాయం కార్మికులతో మాట్లాడతాం. ఇప్పటికైతే చర్చలు సంపూర్తిగా జరగలేదు. ఇప్పుడు మంత్రికి ఎప్పుడు దాకా మళ్ళీ మీరు మీ కార్మికులతో మాట్లాడుకొని మీరు మళ్ళీ ఒకసారి చర్చలకు పిలుస్తానని అన్నారా? చర్చలకి మళ్ళీ పిలుస్తున్నారు కానీ నిర్దిష్టమైన తేదీ ఏమి లేదు. మేము కూడా చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు సమస్యలు పరిష్కరిస్తారో అప్పుడు మాత్రమే మేము సమ్మె విరమిస్తాం తప్ప. ఇది మొత్తం మీద చూస్తే గడిచిన 3 రోజులుగా సమ్మె కొనసాగుతా ఉంది. ఈ సమ్మె కొనసాగే
కొనసాగటానికి అన్ని కూడా ఏర్పాట్లన్నీ జరిగాయి. అయితే మంత్రి దగ్గర 2.5 గంటల పాటు జరిగిన చర్చలో ఏ విధమైనటువంటి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. మొత్తం మీద 13 డిమాండ్లకు సంబంధించి కేవలం 3 డిమాండ్ల పట్ల మాత్రమే కొంత సానుకూలంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వాటికి సంబంధించి జీవోలు ఉత్తర్వులు వచ్చే వరకు కూడా వాటిని అమలు చేసే వరకు కూడా వాటిని నమ్మటానికి సాధ్యం కాదు. గతంలో కూడా ఈ 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 డిమాండ్లు కూడా గతం నుంచి కూడా ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న తర్వాత చెప్తామని మంత్రి చెప్పినట్లుగా కార్మిక సంఘ నాయకులు చెప్తున్నారు. అట్లా అయితే అత్యంత ప్రధానమైనటువంటి 2 డిమాండ్లు ఉన్నాయి. మొదటి 2 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం అంటే 26,000 రూపాయలు నెలవారీ జీతం కావాలని ఒక ప్రధానమైన డిమాండ్, మరొక డిమాండ్ అవుట్ సోర్సింగ్ కార్మికులు రెగ్యులరైజ్ చేయాలనే ఒక ప్రధానమైనటువంటి ఈ 2 డిమాండ్ల పట్ల మంత్రి నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఇటు మరొకసారి చర్చిద్దామని చెప్పేసి మంత్రి అన్నటువంటి నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగించడానికి కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. సుమ, థ్యాంక్ యూ జయరాజ్.